నమస్తే, నేను సిరి. అసెంబ్లీలో చూసినట్టయితే అఖిలప్రియ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రభుత్వం, అప్పటి ఎవరైతే ఉన్నారో కొంతమంది మంత్రులు, వాళ్ళు ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి ఎలాంటి అవినీతులకు పాల్పడ్డారో వాళ్ళందరికీ అంటే వాళ్ళ గురించి అయితే అసెంబ్లీలో భూమా అఖిలప్రియ గారు అయితే చెప్పడం జరిగింది. సో దాని గురించి మరింత సమాచారం మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే అసెంబ్లీలో భూమా అఖిలప్రియ గారు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడడం జరిగింది. అది కూడా ఏంటంటే ఆడదాం ఆంధ్రకి సంబంధించి ఎంతవరకు అందులో కుంభకోణం అంటే ఎంత డబ్బులు తినేశారనే దాని గురించి తను క్లియర్గా చెప్పడం జరిగింది. మరి వీళ్ళకి ఎట్లాంటి, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది అరెస్టులను మనం చూస్తాం, వీళ్ళ అరెస్టులు అయ్యే అవకాశం ఇప్పుడు ఎవరైతే అఖిలప్రియ గారు పేర్లు చెప్పారో వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా, మరి ఎట్లా అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం దోచుకోవటం, దాచుకోవటం చేయటం 5 ఏళ్ళు వీళ్ళకి అదే అలవాటైంది. ఈ రోజా ఎక్కడ తక్కువైతే కాదు. ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దోస్తున్నాడో దానికి ఈక్వల్గా ఈమె కూడా దోచడం మొదలుపెట్టింది. సరే, ఆడుదాం ఆంధ్ర 120 కోట్ల, దీనికి 35 కోట్లు యాడ్స్, వాళ్ళ మార్కెటింగ్ యాడ్స్కి 35 కోట్లు యాడ్లు ఇచ్చుకోవడానికి. అంటే అది ఆ యాడ్లు ఎవరికి వెళ్తాయి? సాక్షి ఛానల్కి వెళ్తాయి. సో అక్కడ మీకు బెనిఫిట్ ఎవరికి? సాక్షి ఛానల్కి. అంటే పర్సంటేజ్ వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ ఏది జరిగినా ఎప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏం జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది సెక్యూరిటీ కల్పించడం. కానీ ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు? ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోకూడదు కదా. గవర్నమెంట్ ప్రోగ్రామ్కి పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది, ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టడం. ఇంకొకటి ఏంటంటే, ఆర్టిస్టులుగా వచ్చి అంటే చీరగెల్స్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళనే కానివ్వండి, వాళ్ళందరినీ పిలిపించడానికి దగ్గర 400 మందిని లండన్ నుంచి పిలిపించడం కానివ్వండి, ఆర్టిస్టులని 400 మందిని అక్కడి నుంచి. అంటే ఇండియాలో వేరే వాళ్ళు లేరా? ఎంకరేజ్ చేయాలంటే ఆర్టిస్టులుగా వేరే వాళ్ళు లేరా? సో లండన్ నుంచి పిలిపించడం అంటే అక్కడ ఒక స్కీమ్ అనమాట. ఎవరికి వీళ్ళు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కానివ్వండి, ఈవిడ కానీ ఎవరికైనా కిట్లు పంచిన వాటిలో నాణ్యత ఉందా? అంత ఫేక్ ఆధార్ కార్డులు పెట్టేసి చాలామంది పేర్లు ఎక్కిచ్చేశారు కదా, వాళ్ళకి హెల్ప్ చేసినట్టు, వీళ్ళకి హెల్ప్ చేసినట్టు. కానీ ఎక్కడ ఎవరికి చేశారు? ఎవరిని మీరు ఒక ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్గా వెళ్ళి ఆడిన ఒక వాళ్ళని చూపెట్టాలి కదా. సో 5 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు. 5 ఏళ్ళకి దానికంటూ నిధులు వెళ్తాయి క్రీడా రంగానికి సంబంధించి. ఆ నిధులు ఏ రకంగా యూజ్ చేశారు? ఎవరిని సపోర్ట్ చేశారు? సో ఎక్కడ వీళ్ళ దాన్ని ఇన్ని వేల వందల కోట్లని ఎక్కడ పంచారు? ఏం చేశారు? అంటే ఎక్కడా కూడా కనపడటంలా. ఎక్కడైనా మనకి ఎక్కడైనా ఏదైనా కనపడ్డది అని అంటే, రోజా కబడ్డీ ఆడటం, జగన్మోహన్ రెడ్డి క్రికెట్ ఆడటం. అంటే వీళ్ళే ఆడుకోవటానికి అంత ఖర్చు పెట్టారా? వీళ్ళు ఫుట్బాల్ ఆడటం, వాలీబాల్ ఆడటం రోజా. అంటే ఈవిడ ఆడుకోవటానికి ఖర్చు, ఈవిడ్ని పబ్లిసిటీ చేయడానికి 35 కోట్లు. అంటే ఎవరి సొమ్ము, ఎవరు పబ్లిసిటీలు, ఏం చేసుకుందామని. అంటే రాష్ట్రం ఉన్న దివాలా తీసి అంటే 5 ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధి నేర్చుకోవాలా. సో అమరావతిలో రాజధానికి ఒక అభివృద్ధి లేదనే నువ్వు వైజాగ్కి వెళ్ళాలన్నాడివి. ఇలా రకాల ఖర్చులు ఎందుకు పెట్టాడు? ఈ రకమైన ఖర్చులే కదా ఇవన్నీ. అంటే మనకు ఒక్క శాఖలో బయటపడింది, కానీ మిగతా శాఖలంతా ఎలా ఉన్నాయి? సో వాటి పరిస్థితి ఏంటి? దాదాపు 120 కోట్లు అని చెప్పేసి అఖిలప్రియ గారు చెప్పడం జరుగుతుంది. మరి 120 కోట్ల రూపాయలు జరిగాయి అంటారా? మరి ఖచ్చితంగా 120 కోట్లు అనేది జరగటం వాస్తవం. సో ఇవన్నీ ఇప్పుడు లెక్కలన్నీ బయట వస్తే రేపొద్దున రోజా ఎదుర్కోవాల్సింది ఉంటుంది. అంటే కేసులు ఎదుర్కోవాలి రోజా గారైనా కూడా. వీటికన్నిటికీ ఆవిడ అటెండ్ అవ్వాల్సింది కూడా వస్తుంది. కోర్టులకు వెళ్తుందా రేపు? ఆవిడకి కూడా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి. ఇవన్నీ అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే ఆవిడ తెలిసి చేసినవే కదా. ఇప్పుడు తెలియక చేయనట్టు ఇప్పుడు 35 కోట్ల యాడ్స్కి ఎలా ఇచ్చారు? అదో చిన్న ఇది అంతే కదా. 120 కోట్లు అంటే 35 కోట్లు యాడ్కే వెళ్ళిందని అంటే ఎంత ఖర్చు? బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఆయన అవకతవకలు కూడా చాలానే ఉన్నాయి. ఆవిడ ఇంకా రెచ్చిపోయి ఇంకోటి కూడా అంది, పవన్ కళ్యాణ్ గారి మీద ఛాలెంజ్ చేసింది, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద నువ్వు గెలువు చూద్దాం. అతను ఒక పక్క నిలబడతాడు, నువ్వు ఒక పక్క నిలబడు, ఎవరికి ఫాలోయింగ్ ఉందో
అని సవాల్ చేస్తూ మాట్లాడటం కూడా జరిగింది. అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కన్నా తక్కువ స్థాయిలో మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని కూడా. సో అంటే ఆయన ఓ పెద్ద గొప్ప, ఆయనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మీకేముంది అనేటట్టు మాట్లాడటం జరిగింది. సరే, ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు కదా, మెయిన్ మీరు ప్రజలకు ఏం చేశారు? ఈ రోజున ఉన్న ఇవన్నీ మీ మీద బయట వస్తున్నాయి ఒక్కోటి అంటే దానికి కారణం ఎవరు? మీరే కదా. సో ఖచ్చితంగా ఈరోజు ఇవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉంటుంది. అంటే ఇది చిన్న ఏదో 1 కోటి 2 కోట్ల 120 కోట్ల స్కామ్ ఇది. సో దీనిలో ఈవిడకి ఎంత వెళ్ళింది, ఏం చేరింది, ఇవన్నీ కూడా బయట వస్తాయి. అంటే ఇక్కడ ఏం లేదు, వీళ్ళు ఏంటంటే ఒక ప్రోగ్రామ్ తీసుకుంటారు. ఎప్పుడు కూడా వైసీపీలో తీసుకునేది ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారనుకోండి, దేనికి ఎట్లా నిధులు మళ్లించవచ్చు, మీడియాకు ఒక పక్క, ఆర్టిస్టులకని ఒక పక్క, ఇట్లా ఒక్కొక్క రంగానికి అట్లా నిధులు మళ్లిస్తూ ఉంటే సెక్యూరిటీ పరంగా కానివ్వండి, సెక్యూరిటీలో కూడా వీళ్ళకి మిగులుడు కావాలి. అంటే ఇట్లా అంతా పంపిస్తుంటే దాని దగ్గర నుంచి వీళ్ళకి కమిషన్సా? అదే నడిచింది ఈ 5 సంవత్సరాలు కూడా. ప్రతి చోట కూడా వీళ్ళు ఇవ్వటం, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోవటం. సో దీనికి ఎక్కువ భాగస్వామ్యంగా కూడా మనకు భారతిరెడ్డి గారే కనపడుతున్నారు. కారణం ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు సాక్షికి వెళ్ళింది అని అన్నప్పుడు, సాక్షికి ఎవరు అధినేత? భారతిరెడ్డి గారే కదా. సో ఇంత ఎందుకు వచ్చింది అనేది అయితే వాళ్ళకి ఒకసారి ఆలోచిస్తారు కదా. సో రేపొద్దున ఇప్పుడు అధికారంలో ఉన్నంత వరకు నడిచింది, అధికారం పోయిన తర్వాత మళ్ళీ అన్నీ తెలిసిపోతాయి, అన్నీ బయట వస్తాయి కదా. సో రేపొద్దున మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా సిండికేట్ లాగా ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకోవటం, ఎవరికి చేయాల్సింది వాళ్ళు చేయటం. ఇప్పుడు ఆఖరికి చిన్న అంటే పిల్లలకి ఇచ్చే కిట్లలో కూడా కక్కుర్తిపడ్డారు. సో అవన్నీ కూడా బయట వస్తాయి. ఇంకోటి ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేసి వాటి మీద వీళ్ళు స్కీములు కూడా రిలీజ్ చేసి అక్కడ కూడా దోపిడీ జరిగింది. సో ఇవన్నీ నిగ్గు తేల్చాల్సిన అవకాశం ఎక్కువే ఉంది. ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఇట్లాంటి అవినీతి ఇవి చేసిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మాటలు మాట్లాడి ఏవేవో చేసిన వాళ్ళ మీద ఇప్పుడు తొందరగా చర్యలు అవుతున్నాయి. మరి గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు మంత్రులుగా చేశారు, ఇప్పుడు మాజీ మంత్రులు వీళ్ళు, మరి వీళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది? ఇంత ఘోరంగా చేశారు కదా, ప్రజలు నమ్మి వీళ్ళకి ఓట్లు వేస్తే వీళ్ళ మీద ఇంత ఘోరంగా చేశారు. సో ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ప్రజలు నమ్మి ఓటేశారు, సో అదే ప్రజలకు వీళ్ళ మీద అనుమానం వచ్చింది, సో గద్దెని దింపేశారు అనంటే ఏంటి? ప్రజలు వీళ్ళ గురించి ప్రతిదీ ఆలోచించారు, వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళ మూలాన మళ్ళా రాష్ట్ర పరిస్థితే కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధిలో కానివ్వండి, అన్నిటికీ నష్టం అనేది ఆలోచించే కదా చెక్ పెట్టేశారు. 151 నుండి 11కి ఎట్లా వెళ్ళిపోయినాయి అంటే ఏముంది, వాళ్ళు చేసిన అవినీతుల్ని ప్రజలు గుర్తించారు, దానికే పక్కకు పెట్టారు. రేపు పొద్దున అయితే ఖచ్చితంగా వీటికన్నిటికీ కూడా ఇంకా జీవితంలో వైసీపీ అనేది పార్టీ ఉండేది అని చెప్పుకోవటమే కానీ, గతంలో ఉండేది అని చెప్పుకోవటమే కానీ భవిష్యత్తు అయితే ఆ పార్టీకి ఉండదని అనిపిస్తుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.